ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశాలు అంటే అందరికీ టక్కున గుర్తొచ్చేవి అమెరికా, చైనా, భారత్ ఇలా కొన్ని దేశాల పేర్లు గుర్తొస్తాయి. కానీ ప్రజలు తలసరి ఆదాయాన్ని బట్టి ప్రపంచంలో అత్యంత ధనిక దేశాల జాబితా తాజాగా రిలీజ్ అయింది. ఈ జాబితాలో అమెరికా వంటి అగ్ర రాజ్యాలను పక్కన పెట్టి చిన్న చిన్న దేశాలు ముందు స్థానంలో నిలిచాయి. ఇక్కడ ప్రజలు ప్రపంచ దేశాల్లోని వారికంటే ఎక్కువగా సగటు ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ జాబితాలో తొలి స్థానంలో ఉన్న లగ్జెంబర్గ్ ప్రజలు సగటున ఏడాదికి 1.27 కోట్లు సంపాదిస్తున్నారు. ఈ జాబితాలో అమెరికా 10వ స్థానంలో ఉంటే భారత్ మాత్రం 127వ స్థానంలో ఉంది. దేశాల ఆర్థిక సామర్థ్యాన్ని బట్టి ధనిక దేశాలుగా ఉంటాయి. కానీ ప్రజల సగటు సంపాదన, వారి కొనుగోలు శక్తి ఆ మాత్రం ఉండకపోవచ్చు. వాస్తవానికి దేశాల తలసరి ఆదాయం ఎక్కువగా ఉంటేనే ఆ దేశాలు ఆర్థికంగా శక్తివంతమైనవని గుర్తిస్తారు. అయితే అమెరికా లాంటి అగ్రరాజ్యాన్ని పక్కకు నెట్టి చిన్న చిన్న దేశాలు ముందు వరుసలో నిలిచాయి. 2025లో వివిధ దేశాల ఆర్థిక స్థితిగతుల్ని, పరిస్థితుల్ని పరిశీలించిన తర్వాత జీడీపీ ప్రకారం అత్యంత ధనిక దేశాలతో పాటు తలసరి కొనుగోలు శక్తి సమానత్వం ప్రకారం అత్యంత సంపన్న దేశాలను హైలైట్ చేసింది. దేశ ఆర్థిక పరిస్థితి, అక్కడి ప్రజల ఆర్థిక శక్తిని అంచనా వేస్తూ తాజాగా ఓ జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో మొదటి స్థానంలో లగ్జెంబర్గ్ నిలిచింది. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ సంపాదన ఇక్కడి ప్రజలు సంపాదిస్తున్నారు. ఇక్కడ సగటు పౌరుల ఏడాది సంపాదన $154,910 ఉంది. భారత కరెన్సీలో దాదాపు 1.27 కోట్లు. యూరప్లో లగ్జెంబర్గ్ అతి చిన్న దేశమే అయినా అది అధిక జీవన ప్రమాణాలతో ప్రశాంతమైన, సురక్షితమైన దేశం. బ్యాంకింగ్, ఇన్వెస్ట్మెంట్, స్టీల్ ఉత్పత్తి, టెక్, టూరిజం రంగాల ద్వారా ప్రజలు ఉపాధి పొందుతున్నారు. ఇక రెండో స్థానంలో సింగపూర్ నిలిచింది. ఇక్కడి ప్రజల తలసరి జీడీపీ 1.33 కోట్లుగా ఉంది. అత్యంత పరిశుభ్రమైన, ఆర్థికంగా బలమైన దేశాల్లో సింగపూర్ మిగతా ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు, వ్యాపారాల్ని నడిపించేందుకు చాలా దేశాలు, పారిశ్రామికవేత్తలు పోటీ పడుతూ ఉంటారు. మరోవైపు చైనా ప్రత్యేక పరిపాలనా ప్రాంతమైన మకావ్ ప్రపంచంలోని అత్యధిక ఆదాయ దేశాల్లో 3వ స్థానంలో ఉంది. ఇక్కడ సగటు పౌరుడి ఆదాయం $140,250 ఉంది. ప్రపంచంలోని అతిపెద్ద క్యాసినో, గేమింగ్ హబ్గా పేరొందిన మకావ్ పర్యాటకం, హాస్పిటాలిటీ రంగాల్లో అత్యధిక ఆదాయాన్ని సంపాదిస్తోంది. యూరోప్లో ఉన్న ఐర్లాండ్ ఎక్కువ ఆదాయం ఉన్న జాబితాలో 4వ స్థానంలో ఉంది. ఇక్కడ సగటు వార్షిక ఆదాయం $131,550 ఉంది. ప్రపంచవ్యాప్తంగా టెక్ దిగ్గజాలైన గూగుల్, ఫేస్బుక్, యాపిల్ వంటి కంపెనీలు ఇక్కడ ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి. తక్కువ కార్పొరేట్ ట్యాక్స్ ఉండడం ఇక్కడి ఆర్థిక స్థితిని బలోపేతం చేశాయి. ఇక 5వ స్థానంలో అరబ్ దేశం ఖతర్ నిలిచింది. ఇక్కడ సగటు పౌరుడి ఆదాయం $118,760. ఖతర్ ప్రధానంగా చమురు, నేచురల్ గ్యాస్ ఉత్పత్తుల ద్వారా సంపదను పొందుతోంది. తక్కువ జనాభా, అధిక ఆదాయ వనరుల కారణంగా ఖతర్ ప్రజల సంపాదన చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ప్రజలు నాణ్యమైన జీవన ప్రమాణాల్ని అందుకుంటున్నారు. ఇక ప్రపంచ అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థ ఉన్న అమెరికా అత్యంత ఎక్కువ సంపాదిస్తున్న పౌరులున్న దేశాల్లో 10వ స్థానంలో నిలిచింది. ఇక్కడ ప్రజల సగటు తలసరి ఆదాయం $89,680 ఉంది. ఇండియన్ కరెన్సీలో సుమారు 72 లక్షలు సంపాదిస్తున్నారు. టెక్నాలజీ, ఫైనాన్స్, ఇండస్ట్రీ, ఎంటర్టైన్మెంట్ రంగాల్లో అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ను కలిగి ఉంది. అయినా ఇక్కడి ప్రజల సంపాదన పరంగా చూస్తే ప్రపంచంలోనే 10వ స్థానంలో ఉన్నారు. ఇక ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ తలసరి జీడీపీలో మాత్రం వెనుకబడి ఉంది. ఇక్కడ జనాభా ఎక్కువగా ఉండడంతో దేశ జీడీపీ భారీగానే ఉంటుంది. కానీ వ్యక్తిగత ఆదాయం విషయానికొస్తే మాత్రం చాలా వెనుకబడి ఉంది. ఇక్కడ తలసరి $11,000 ఉండడంతో జాబితాలో చాలా వెనుకబడింది. ఈ జాబితాలో 124వ ర్యాంకును దక్కించుకుంది. ఒక దేశం మొత్తం ఆర్థిక ఉత్పత్తిని జీడీపీ సూచిస్తుంది. దేశంలో మొత్తంగా ఉత్పత్తి అయిన వస్తువులు, సేవల విలువలను దీని ద్వారా గణిస్తూ ఉంటారు. అలా వచ్చిన దేశ జీడీపీని ఆ దేశంలోని జనాభాతో భాగిస్తే సగటు సంపదపై స్పష్టత వస్తుంది.
అంటే ఆ సంపదను దేశంలోని ప్రజలందరికీ సమానంగా పంచితే సగటున ఒక్కొక్కరి సంపాదన ఎంత అనేది తెలుస్తుంది. అత్యంత ధనవంతమైన దేశాలు అని అంటే సాధారణంగా మొత్తం జీడిపి పరంగా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన దేశాలను సూచిస్తారు. అందుకే అత్యంత ధనిక దేశాలు, అత్యంత తలసరి జీడిపి ఉన్న దేశాలు వేరువేరుగా ఉంటాయి.